కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాల కారణంగా అస్వస్థకు లోనవగా చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి కొంతకాలంగా పార్టీలోని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే సంజయ్ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనేకసార్లు భావోద్వేగానికి సైతం లోనయ్యారు. పలుమార్లు పార్టీ పెద్దలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ అసంతృప్తికి గలం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ జీవన్ రెడ్డి తన అభ్యర్థులను సపరేట్గా నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాల కారణంగా అస్వస్థకు లోనవ్వగా చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి కొంతకాలంగా పార్టీలోని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. బహిరంగంగానే సంజయ్ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనేకసార్లు భావోద్వేగానికి సైతం లోనయ్యారు. పలుమార్లు పార్టీ పెద్దలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ అసంతృప్తి గలం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ జీవన్ రెడ్డి తన అభ్యర్థులను సపరేట్గా నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థ గురైనట్టు తెలుస్తోంది. అయితే నిమ్స్ హాస్పిటల్కి చేరినట్టు తెలుస్తోంది. తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి అత్యవసర పరిస్థితిగా తరలించినట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే వాంతులు విరోచనాలతో ఆయన అనారోగ్యం క్షీణించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై అయితే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అస్వస్థకు గురైన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే ఆయన చికిత్స పొందుతున్నారు. వాంతులు విరోచనాల కారణంగా ఆయన అనారోగ్యం ఒక్కసారిగా క్షీణించినట్లు వైద్యులు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పలుసార్లు కూడా భావోద్వేగానికి లోనైన ఆయన జీవన్ రెడ్డి తాజా ఆరోగ్య పరిస్థితి రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్ పై కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్నట్టుగా అంటే ప్రచారం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో మరోవైపు జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలైతే గందరగోళంగా ఉన్న పరిస్థితిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆరోగ్య పరిస్థితి ఇలా అవ్వడం అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరో విధంగా జీవన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు, ఆయన వర్గం సంబంధించిన కార్యకర్తలంతా కూడా కొంతవరకు ఆందోళన పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సంతోష్, గత కొంతకాలంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఈ అంశం కూడా తన ఆరోగ్యంపై ప్రభావం పడినట్లే అనుకోవాలా? అంటే జీవన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం నాటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ చేరిక కొంతవరకు తనను కలవరపెట్టింది. అంటే స్థానికంగా గత దశాబ్ద కాలంగా కూడా జగిత్యాల నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీ ఆదరించడం కొంతవరకు ఆయనను
ఒక ఆందోళన కలవరపరిచే విధంగా ఇదే సమయంలో తన ఆరోగ్యం మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో హోరాహోరీగా పోటీగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు ఇక్కడ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, తనకు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ఇదంతా కూడా తను ఒక ఇంటర్నల్ గా కూడా తను మైండ్ డిస్టర్బ్ అయిందనే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.